ఈ వింటర్ సీజన్లో ఇమ్యూనిటీ పవర్ని పెంచే మల్టీవిటమిన్స్ ఉన్న ఒక వెజ్ సూప్ తయారు చేసుకుందామా? దానికి కావాల్సినవి క్యారెట్, మునక్కాయలు, క్యాప్సికమ్, స్వీట్ గుమ్మడికాయ, స్వీట్ కార్న్, బీన్స్, గ్రీన్ పీస్, క్యాబేజీ. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని వేడైన తర్వాత మునక్కాయలను వేసి బాగా ఉడకపెట్టుకోవాలి. ఈ మునక్కాయలలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉడికిన మునక్కాయలలో గుజ్జు బయటకు వచ్చేంత వరకు మెత్తగా మెదుపుకొని అందులో కొంచెం వాటర్ పోసి దానిని వడపోసి ఆ జ్యూస్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు సూప్కి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూను గీ వేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత తురిమిన అల్లం, చిన్నుల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరకాయ ముక్కలను, కరివేపాకును వేసి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసి లైట్గా కుక్ చేసుకుందాము. ఉల్లిపాయలు లైట్గా కుక్ అయిన తర్వాత మిగిలిన కూరగాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. మల్టీవిటమిన్ సూప్ అన్నాం కదండి, ఏ వెజిటేబుల్స్లో ఏ విటమిన్స్ ఉన్నాయో చూద్దామా? క్యారెట్లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. క్యాప్సికంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. స్వీట్ కార్న్లో ఫైబర్, విటమిన్ బి1, బి5, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. బీన్స్, గ్రీన్ పీస్లో ఫైబర్, ప్రోటీన్ కలిసి ఉంటాయి. గ్రీన్ పీస్లో విటమిన్ కే ఉంటుంది. ఇది ఎముకల హెల్త్కి హెల్ప్ అవుతుంది. క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కే, మాంగనీస్, ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపును తగ్గిస్తుంది. లో క్యాలరీస్ ఉన్న వెజిటేబుల్ కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫ్రై అవుతున్న వెజిటేబుల్స్లోకి సాల్ట్ వేసుకోవాలి, కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవటానికి తగినన్ని నీళ్లు పోసుకొని కుక్ చేసుకుందాము. థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళు క్యాలీఫ్లవర్, గ్రీన్ పీస్, బీన్స్ అవాయిడ్ చేస్తే మంచిది. ఏదైనా ఎకేషన్గా తీసుకోవాల్సి వస్తే కుక్ చేసుకున్నది మాత్రమే తీసుకోవాలి, కానీ రెగ్యులర్గా మాత్రం తీసుకోకూడదు. కుక్ అవుతున్న వెజిటేబుల్స్లోనికి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మునక్కాయల సూపును కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది కుక్ అవుతుండగా ఒక బౌల్ తీసుకొని 2.5 స్పూన్ల వరకు రాగి పిండిని వాటర్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. రాగి పిండిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ ఉంటుంది. కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన కొంచెం తిన్నా కూడా పొట్ట నిండే ఫీలింగ్ మనకు ఉంటుంది. అందుకని వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కలుపుకున్న రాగి పిండిని ఈ వెజిటేబుల్స్లోనికి పోసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా రాగి పిండి కుక్ అవుతున్నప్పుడు అది దగ్గరగా వచ్చిందంటే కొంచెం వాటర్ పోసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇలా మరుగుతున్న సూప్లోనికి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని లైట్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి, వేడి వేడిగా మల్టీవిటమిన్ సూప్ రెడీ అయిపోయింది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న, షుగర్ ఉన్న, కాన్స్టిపేషన్తో బాధపడుతున్న మీ డైట్ ప్లాన్లో ఈ సూప్ని హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.